నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడికి నా సహోదరు ద్వారా నడిపించదని మా పెద్దక్క అనమాట. ఆమె విజయవాడలో పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. నేను ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతే నువ్వు ఒకసారి కల్లూరి మార్గం మినిస్ట్రీస్ పాల్వృద్ధి గారి పాస్టర్ అయ్య గారు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకసారి వెళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన 2వ వారం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన రోజు నేను వాక్యం వింటుండగా దేవుడు పాస్టర్ గారి ద్వారా మాటలు చెప్పడం జరిగింది. ఏంటంటే, మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పేసి దేవుడు ద్వారా నాకు మాట్లాడారు. ఆ రోజు నేను ఆ మాటలను పట్టుకున్నా. నేను యాక్చువల్ జరిగింది ఏంటంటే, నేను ఏ రోజు కూడా నేను సరైన నిర్ణయం తీసుకోలేదు, దేవుడిని అడగలేదు, నా సొంత నిర్ణయాలు తీసుకున్నా. నేను ఎప్పుడైతే నేను దారి తప్పానో, ఆ దారి తప్పిన రోజు మొత్తం నాది కొలాప్స్ అయిపోయింది నా లైఫ్. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయ్యగారు ప్రార్థన చేశారు. ముకుంద జ్యువెలర్స్లో నేను స్టోర్ మేనేజర్గా పనిచేసేవాడిని. నేను ఆ జాబ్ వదిలేయడం జరిగింది. ఆ రోజు కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు. నా భవిష్యత్తు ఎలా ఉందంటే, రేపటి రోజు నడిపించడం ఎలా అనేది కష్టంగా ఉంది. ఆ టైంలో నేను మొన్న 18వ తారీఖు ఒక నిర్ణయం తీసుకొని ఒక ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఎంత జీతం ఇవ్వలేము బాబు, నువ్వు అడిగినంత జీతం నేను ఇవ్వలేను, నాకు ఒక టార్గెట్ ఉంది, నా టార్గెట్ వచ్చేసి 50,000 రూపాయలే ఇవ్వగలను నేను, నువ్వు అడిగినంత నేను ఇవ్వలేను అన్నారు. నా ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది మేడం, నాకు ఇంత శాలరీ ఇస్తే నేను చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. 18వ తారీఖు మీకు కాల్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్పారు. మా ఎండీ గారితో మాట్లాడి చెప్తాను. మొన్న లాస్ట్ సండే వచ్చి నేను నా భార్య ఎంతో భారంగా ఇక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాము. నాకు ఇక దిక్కు లేదు ప్రభువా, నాకు వేరే ఆప్షన్ లేదు, ఉన్నాయన్నీ పోయినాయి, నాకు అయితే లేదు ఎలా అని చెప్పేసి ఎంతో భారంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేనైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నా. నాకు దేవుడు నాకు ఇస్తాడని ఒక నమ్మకం ఉంది. అయ్యగారితో కూడా ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేయడం జరిగింది. నువ్వు ఎంతైతే శాలరీ అడిగినో నేను అంత శాలరీ నీకు ఇస్తున్నా అని చెప్పారు. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 3 days నుంచి జాబ్ కూడా వెళ్తున్నాను నేను. ఎందుకంటే నేను ఎంత మెరాకిల్ నేనంటే ఇక అనుభవిస్తున్నానంటే, ఈ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డేనే నేను అది అనుభవించాను. నేను చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన. హల్లెలూయా.